హై ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో ఏపీ ఎంసెట్ యొక్క హాల్ టికెట్స్ అనేది వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అంటే వాట్సాప్ ద్వారా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ గురించి అయితే నేను ఆల్రెడీ 2-3 వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ వీడియో చూసినట్లయితే మీకు ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ అనేది మనం ఎలా యూజ్ చేయాలి, ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అనేది క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మీరు ఈ యొక్క ఏపీ ఎంసెట్ హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేయాలంటే సింపుల్ గా మీరు మీ యొక్క వాట్సాప్ లో 9552300009 అనే నెంబర్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత సింపుల్ గా మనం ఏం చేయాలంటే ఇక్కడ మెసేజ్ బాక్స్ లో హాయ్ అని చెప్పేసి టైప్ చేయాలన్నమాట. టైప్ చేసి సెండ్ చేయాలి. సెండ్ చేసిన వెంటనే ఇలా మనకు ఒక రెస్పాండ్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ మనకు చూస్ సర్వీస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్లీజ్ సెలెక్ట్ ఆన్ సర్వీస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ సర్వీస్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏపీ ఎంసెట్ 2025 హాల్ టికెట్ డౌన్లోడ్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత సింపుల్ గా కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట. అంటే మీరు అప్లై చేసినప్పుడు ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది కదా, ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నేను రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇస్తున్నా. ఇలా మనం రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వాలన్నమాట. ఇక్కడ నేను డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇస్తున్నా. ఇలా మనం రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు సెలెక్ట్ యువర్ సబ్జెక్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ, ఇంకొకటి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ. మీరు ఇంజనీరింగ్ ఒకవేళ బీటెక్ కోసం మీరు అప్లై చేసింటే ఇక్కడ పైది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇంజనీరింగ్. ఇంకొకటి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ మీరు అప్లై చేసింటే కింది మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేను ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ మీద సెలెక్ట్ చేసిన సెలెక్ట్ చేసిన తర్వాత సింపుల్ గా కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం వెయిట్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే చూడండి మనకు హాల్ టికెట్ అనేది రావడం అయితే జరిగిందనమాట. ప్లీజ్ డౌన్లోడ్ ది అటాచ్డ్ డాక్యుమెంట్ ఫర్ యువర్ హాల్ టికెట్. సింపుల్ గా దీని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి ఈ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయి వచ్చింది. సింపుల్ గా ఇంకోసారి దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క అడాబ్ అని చెప్పేసి మీరు కనిపిస్తుంది కదా, దీన్ని ఓపెన్ చేసుకోవాలన్నమాట. మీ దాంట్లో మీ యొక్క మొబైల్ లో ఇది మీరు ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే చూడండి ఇక్కడ హాల్ టికెట్ అనేది మనకు రావడం అయితే జరిగిందనమాట. దీన్ని మీరు సింపుల్ గా ప్రింట్అవుట్ అనేది తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఏపీ ఎంసెట్ యొక్క హాల్ టికెట్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది అయితే క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.